పోస్ట్ ఆఫీసులు ఆర్థిక అభివృద్ధికి పునాదులు వేస్తాయి. మిర్దొడ్డి గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉన్న పోస్ట్ ఆఫీసులు ఆర్థిక అభివృద్ధికి పునాదులు వేస్తాయని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రమైన మిర్దొడ్డిలో ఉపతపాల కార్యాలయాన్ని సూపరింటెండెంట్ డి శ్రీహరితో కలిసి ఆయన ప్రారంభించారు. సుకన్య సమృద్ధి యోజన ఆర్డి ఎస్బి ఖాతాదారులకు పాస్బుక్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఉన్న అన్ని పోస్ట్ ఆఫీసుల ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. పోస్ట్ ఆఫీసుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తెల్లాపూర్ తూప్రాన్తో పాటు ప్రస్తుతం మిర్దొడ్డిలో సబ్ పోస్ట్ ఆఫీసులను ప్రారంభించినట్లు తెలిపారు. మిర్దొడ్డి సబ్ పోస్ట్ ఆఫీస్ నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించి భవన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళ వ్యక్తుల పేరు మీద కావచ్చు, మీరు దానికి సంబంధించిన అగ్రిమెంట్ కానీ లేకపోతే సెల్యూడ్ కానీ ఏది విధమైన అవసరం ఉంటే ఆ విధంగా చేయండి అని అన్నారు. దాని ప్రకారంగా సరే ఓకే అని చెప్పేసి మేము అనుకున్నాం, ఇవ్వడం జరిగింది. దీనికోసము మనం ఒక 170 గజాల దాకా ఇవ్వడం జరిగింది. దానికి కానీ నేను కూడా ఏమన్నా డబ్బులు ఇస్తారా మాకేమన్నా, ఎందుకంటే మేము కూడా ప్రతి గజాన్ని ఒక వాల్యూతో కొన్నాము. ఇక్కడ స్టక్ అయిపోయినాము. విలేజ్లో చాలా మందికి తెలుసు. బట్ ఈ స్ట్రగుల్లో ఉండి కూడా మళ్ళీ 170 గజాలు ఇవ్వాలి అని అంటే చాలా ఇబ్బంది అవుతుందని చాలాసార్లు చాలా టైం తీసుకోవడం అయింది. కానీ అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీనివల్ల మీకు హెల్ప్ అవుతుందని అన్నారు. అన్న మీ సహకారం ఉన్నదని చెప్పిన నాకు కూడా వీళ్ళు నలుగురు చాలా సహకరించారు ఈ మిర్దొడ్డికి వచ్చినందుకు. ఇక్కడ దానికోసము ఈ ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు ఇరికిరు రోడ్లలో ఎక్కడో పోతే చాలా పెద్ద మనుషులకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్న. ఇక్కడ చాలా బాగుంటుంది పార్కింగ్ ఏరియా కానీ దానికి కానీ మనకు మంచిగా వైడర్ రోడ్స్ ఇచ్చినాం కాబట్టి బాగుంటుంది. ఇప్పుడేమో తొందరగా మొత్తం కన్స్ట్రక్షన్ కాదు కాబట్టి టైం పడుతుంది కాబట్టి అప్పటిదాకా ఇక్కడ జనాలకు రాకపోవాలని కూడా ఇబ్బంది కాకుండా మంచిగా ఉంటుంది అన్న అంటే దానికోసం అని ఆలోచించి నిర్ణయం తీసుకున్నాము. దీనికి సపోర్ట్ చేసినందుకు శ్రీనివాస్ అన్న కానీ బాలెడ్ అన్న కానీ కమర్సం అన్న కానీ రామచంద్ర అన్న కానీ ఈ గ్రామ ప్రజలందరికీ మన ఏపీ గారికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పెద్దలు మన మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్న గారికి, పోస్ట్ ఆఫీస్ సూపరింటెండెంట్ గారికి, అమర్ గారికి, దేవరాజు గారికి, శ్రీనివాస్ గారికి, మల్లేశమ్మన్నకు, ఉషాన్నకు, మిగతా వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. మిర్దొడ్డి మండల కేంద్రంలో సబ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ను ఏర్పాటు చేసినందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించిన మన పెద్దలు మన ఎంపీ గారికి హృదయపూర్వకంగా మిర్దొడ్డి దుర్భాగ నియోజకవర్గ పక్షాన, సిద్దిపేట జిల్లా పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, పోస్ట్ ఆఫీస్ అంటే మున్పట్లాగా లేదు. ఇప్పుడు పోస్ట్ ఆఫీసులో చాలా సేవలు అందుబాటులో వచ్చినాయి. మా మిఠపల్లిలో కూడా ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది. అట్లా పోస్ట్ ఆఫీస్లో ఒక 20 రూపాయల నుంచి స్టార్ట్ అయితే ప్రమాద బీమా, 20 రూపీస్ కడితే 2 లక్షల రూపాయల ప్రమాద బీమా, 436 కడితే అదొక 2 లక్షలకు ప్రమాద బీమా. కొత్తగా ఇప్పుడు 750 రూపాయలు అంటే రోజుకు 2 రూపాయల చొప్పున 360 రోజులు, రోజు 2 రూపాయలు జమ చేసిన 740 రూపాయలతోటి 755 రూపాయలతోటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ 15 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. అంటే మనం నిత్యం మన కార్యకర్తలం అందరం బైక్ల మీద చాలా మంది మన కార్యకర్తలు ప్రయాణిస్తూ ఉంటారు. అంటే చెడు జరగాలని కాదు, కానీ ఏదైనా జరగాలని జరిగితే ఆ కుటుంబానికి ఆసరగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా 15 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ ప్రమాద బీమా వచ్చే అవకాశం ఉన్నది. ఇంకొక అడుగు కూడా ముందుకేసి అన్నగారు పెద్దలు చెప్తే బాగా జనాలకు వస్తుంది కాబట్టి ఏ మోటార్ సైకిల్ అయితే పిల్లలకు తల్లిదండ్రులు కొనిస్తారో ఆ మోటార్ సైకిల్ కొనిచ్చినప్పుడే ఈ 750 రూపాయలది ప్రమాద బీమా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా చేపిస్తే బాగుంటుందని సూచిస్తూ, ఇంత మంచి పోస్ట్ ఆఫీస్ వచ్చినందుకు తప్పకుండా అన్న ఆధ్వర్యంలోనే బిల్లింగ్ కూడా అవుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిగతాకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
నరసింహులు గారిని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్న, మంచి మనసుకి నీకు తప్పకుండా భగవంతుడు అంత పూర్తి లాభం చేస్తాడన్న. ఈ 170 గజాలకి నీకు ఎంత ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉంటాయో అందుకంటే గొప్పగా భగవంతుడు నీకు శక్తినిచ్చి మా మిర్దొడ్డి ప్రజల ఆశీస్సులతోటి మీ వ్యాపారం బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఇంతకుముందు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్గా ఉండి ఇప్పుడు సబ్ పోస్ట్ ఆఫీస్గా ఎదిగిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పోస్టల్ సిబ్బందికి, ఈ పోస్ట్ ఆఫీస్ని ఇంత ఎత్తుకి పెంచడానికి పనిచేసినటువంటి సోదరులు రామాచారి గారికి, శ్రీనివాస్ గారికి, మిర్దొడ్డి పట్టణ పూర ప్రముఖులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. గతంలో 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం లోపల మన రాష్ట్రం కొత్తగా ఏర్పాటైనాక అనేక రకాలైనటువంటి అవసరాలని భారత ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాలను తీర్చాల్సినటువంటి బాధ్యత అప్పటి ప్రజాప్రతినిధుల మీద ఉండేది. దురదృష్టం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకాన్ని కానీ ఏ ఫలితాన్ని కానీ గతంలో ఎంపీలుగా పనిచేసినటువంటి వ్యక్తులు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు కూడా. ఉంటే మిర్దొడ్డి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనేది ఎప్పుడో అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను దుబ్బాక ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచే నాడు మిర్దొడ్డి పట్టణ ప్రముఖులందరూ గుర్తే ఉండేది. మిర్దొడ్డిలో ఉన్న రోడ్ ఎట్లుండే అనేది ఒకసారి యాడ్ చేసుకోవాలి. రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యే అయ్యే కంటే ముందు మిర్దొడ్డిలో రోడ్ ఎట్లుండే, రఘునందన్ రావు తన ఎమ్మెల్యే టెన్యూర్ పూర్తి చేసుకునే 3 సంవత్సరాల లోపు మిర్దొడ్డిలో రోడ్డు సీసీ రోడ్ ఎంత అందంగా అయిందో మీకు అందరు గుర్తుండే ఉంటుంది. మధ్యలో డివైడర్ కానీ, రోషయ్య గారు సర్పంచ్ ఉన్నప్పుడే మిర్దొడ్డికి ఒక గ్రామ పంచాయతీ భవనం కట్టాలని అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చుట్టూ తిరిగినారు. కానీ రాజకీయ కోణాన్ని దృష్టిలో పెట్టుకొని రోషయ్యదో పార్టీ మాధవ పార్టీ అని గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా మిర్దొడ్డి కట్టకుండా ఆపారు. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వాలు ఏమున్నా ప్రజలకు కన్వీనియంట్ గా ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మిర్దొడ్డిలో ఒక గ్రామ పంచాయతీ కానీ, మిర్దొడ్డి పట్టణంలో వచ్చిన సీసీ రోడ్ కానీ, డివైడర్ కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎట్లా కక్షపూరితమైనటువంటి చర్యలు చేస్తుండే. కనీసం శిలాఫలకం వేసుకోవాలంటే కూడా కుస్తీకి వచ్చేటోళ్ళు. ఇలా ముఖాన్ని ఆడబెట్టుకోవాలని వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పని చేయించింది నేను, కొట్లాడింది నేను, లైట్లు పెట్టి శిలాఫలకాలు కూడా పెట్టుకొని పోతా ఉన్నారు. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ శిలాఫలకం. శిలాఫలకం మీద నా పేరుందా లేదా అని పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ దేశంలో. మేము శిలాఫలకాల కోసమో శిలల కోసమో పనిచేస్తలేం. మేము ప్రజలకి ఏది కన్వీనియంట్ ఉంటే దాన్ని తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యేగా అయినా ఎంపీగా అయినా 24/7 ప్రజల అవసరాల కోసమే పనిచేస్తూ వస్తున్నాం తప్ప ఇంకొకటి కాదు. ముఖ్యంగా మిర్దొడ్డి భారతీయ జనతా పార్టీకి పట్టుకోమని మొదటి నుంచి ఇక్కడ మా కార్యకర్తల బలం ఎక్కువ ఉందని, మిర్దొడ్డిలో నాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనేటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకోండి. మిర్దొడ్డికి వేసిన సీసీ రోడ్డు నేను ఎమ్మెల్యే అయినప్పుడు 1,20,00,000తో సీసీ రోడ్డు మంజూరు ఉంటే కొట్లాడి దాన్ని 4 కోట్ల దాకా పెంచి మధ్యలో డివైడర్తో సహా ఒక పెద్ద సీసీ రోడ్. మిర్దొడ్డి ప్రజలకి ఇంతకు ముందు ఉన్న డాంబర్ రోడ్ ఎట్లుంటుండే, మిర్దొడ్డిలో రోడ్ ఎట్లుంటుండే అనేది ఒకసారి యాడ్ చేయాలి. డివైడర్లు, లైటింగ్, అంతేకాకుండా మిర్దొడ్డి నుంచి ధర్మారం దాకా నేను 4 లైన్ రోడ్ విత్ డివైడర్ ప్రపోజ్ చేసినాను. దురదృష్టం, అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇది అవసరం లేదని పక్కన పెట్టించారు. ముందు చూపు లేనటువంటి నాయకుల దుస్థితి వల్ల ఇంకా మిర్దొడ్డి కానీ దుబ్బాక కానీ వెనకబడుతూనే ఉంది. కానీ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం ఇంకొంచెం ప్రమోషన్ ఇచ్చి పార్లమెంట్కి పంపించారు కాబట్టి తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకి నేను మెదక్ ఎంపీ అయినా నేను భవిష్యత్తులో ఇంకేమైనప్పటికీ కూడా నాకు రాజకీయంగా దుబ్బాక శాసనసభ్యునిగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితులలో గుర్తుంచుకుంటాను. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి సమస్య పట్ల ఖచ్చితంగా స్పందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నరసింహులు గారు ఒక మాట అన్నారు, జాగా తీసుకొని మర్చిపోతారా, నిజంగా పోస్ట్ ఆఫీస్ కడతారా. రఘునందన్ రావు పార్లమెంట్ సభ్యునిగా గెలిచి మన జూన్ 4వ తారీఖుకి ఒక 1 year పూర్తయింది. నరసింహులు గారు నా ఈ టెన్యూర్లోనే మిర్దొడ్డి లోపల పోస్ట్ ఆఫీస్ భవనం పూర్తి చేయించి ఆ రోజు కూడా మిమ్మల్ని గెలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మాటలు చెప్పి మర్చిపోవడు, ఓట్లప్పుడు వచ్చి రాజకీయాలు చేసుడు, పైసలు వంచేటువంటి బాపతి రాజకీయ నాయకుడిని కాదు నేను. నిత్యం ప్రజల్లోనే ఉంటాను, ప్రజల సమస్యల్ని ఎజెండాగా పనిచేస్తూ ఉంటాం. ఎక్కడ సమస్య ఉంటే ఏ హోదాలో ఉన్న సమస్య పరిష్కారం కోసమే పనిచేస్తాను తప్ప టెంపరీ ప్రయోజనాల కోసం బీర్లు బిర్యానీలు పంచి పైసలు పంచి రాజకీయాలలో ఎదగాలనేటువంటి అంశంతో నేను ఇక్కడికి రాలేదు. ఖచ్చితంగా నేను ఎక్కడున్నా నా మనసు నా శరీరం నేను ఎక్కడ పనిచేస్తా ఉన్నా అనుక్షణం ఆ దుబ్బాక నియోజకవర్గానికి ఏదో ఒకటి చేయాలనేటువంటి తపనతో ఉంటా కాబట్టి మిర్దొడ్డి గ్రామస్తులకు గుర్తుంటుంది. 2 months బ్యాక్ అనుకుంటాను నేను వచ్చి ఇక్కడ పొలాలకు పోయేటువంటి ఒక రోడ్డు కోసం అనేక మందికి దరఖాస్తులు ఇస్తే పెండింగ్లు ఉంటే ఏం రోడ్డు నాగయ్య వాగు రోడ్డుకు సంబంధించి
ఏ రాజకీయ నాయకుడు కూడా చొరవ తీసుకోలేదు. ఈ ప్రాంతం నుంచి రెండు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యే చేసిరు, మంత్రులు చేసిరు, కానీ ఎవరు కనీసం రూపాయి తీసుకొచ్చి ఆడ పెట్టడానికి ఇష్టం చూపెట్టలేదు. కానీ నేను ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ గేల్ అనేటువంటి ఒక సంస్థను ఒప్పించి 1 కోటి రూపాయల వాళ్ళు మీ నియోజకవర్గంలో పనిచేసుకోవాలి సార్ అని ఇస్తే స్కూళ్ళ బాత్రూంలో లైట్లో ఇంకా దేనికో వాడుకోమంటే ఇవన్నీ ఏమొద్దు. చాలా కాలం నుంచి మా మిరుదొడ్డిలో ఒక సమస్య నాతో చెప్తా వచ్చినారు. నేను ఎమ్మెల్యే వాళ్ళకి సమస్యను పరిష్కరించలేకపోయినా ఈ రోజు ఎంపీగా గేల్ అనేటువంటి సంస్థ నాకు 1 కోటి రూపాయలు ఇస్తుంది కాబట్టి దాంతో నేను మొట్టమొదట ఆ రోడే కట్టాలని చెప్పి ఆ రోడ్కి ఒక పెద్ద బ్రిడ్జ్ అవసరం ఉంటే దాన్ని పూర్తి చేయాలని నా దగ్గరికి ఎవరు రాలేదు. నేను ఓడిపోయినాక ఇక రగన్న దగ్గర పైసలు ఉంటాయో లేవో చేస్తాడో చేయడని వదిలేస్తే కూడా నేనే మళ్ళీ ఈ గ్రామానికి సంబంధించినటువంటి మిత్రుడు సంపత్ సహకారం తీసుకొని మిరుదొడ్డిలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరి సహకారం తీసుకొని ఆ రోడ్డు శంకుస్థాపన చేసినాం. నాకు తెలిసి పని కూడా వేగంగానే జరుగుతుంది అనుకుంటాను. సాధ్యమైన తొందరలోనే 1 కోటి రూపాయలతో ఆ బ్రిడ్జి రోడ్ పని కూడా పూర్తి చేస్తాను. ఈ రోజు వచ్చిన సందర్భం పోస్ట్ ఆఫీస్ మిత్రులందరూ కూడా ఇందాక పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీహరి గారు చెప్పినట్టు మనం అందరం మోటార్ సైకిల్ వాడతాం, స్పీడ్ గా తిరుగుతూ ఉంటాం, రకరకాల పద్ధతుల్లో ఉంటాం. స్పీడ్ కంటే ఎక్కువ ఈ పక్కన సెల్ ఫోన్ ఒకటి వచ్చి ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంటాం, ఎప్పటికీ ఇట్లా చెవులు ఇట్లా పెట్టుకొని పోతా ఉంటాం. కాబట్టి అనుకోకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మోటార్ సైకిల్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ఇన్సూరెన్స్ కి సాధ్యమైనంత తక్కువ డబ్బులతో ఎక్కువ ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి ప్రభుత్వ రంగ ఏజెన్సీ ఏదైనా ఉందంటే అది పోస్ట్ ఆఫీస్ మాత్రమే. ఇంతకుముందేమో పోస్ట్ ఆఫీస్ అంటే ఉత్తరాలు ఇచ్చేందుకు మాత్రమే ఉంటుండే. ఇప్పుడు అందరికి పోస్ట్ ఆఫీస్ అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే ఎవరి చేతులు చూసినా సెల్ ఫోన్లు, ఈమెయిల్, వాట్సాప్లు, ఫేస్బుక్లు అన్ని మన చేతుల్లో ఉన్నాయి. ఇంకా పోస్ట్ ఆఫీస్ అవసరం ఉందా అని నాకు డౌట్ ఉండే. కానీ నేను ఎంపీ గెలిచినప్పుడు మొట్టమొదటిసారిగా తెల్లాపూర్